పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతము దేవుని కుమారుని, ఆహ్వానింతము దేవుని కుమారుని. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచు ఉన్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దీవబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దీవబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ అపోస్తలుడు, పునీతుడు, క్రీస్తు భగవంతుని యొక్క శిష్యుడైన పునీత మతయాసు గారి ఉత్సవమును కొనియాడుచు ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానం తరువాత 11 మంది అపోస్తలులు ఒకచోట గుమ్మికూడి 12వ వాడైన, తప్పిపోయిన వాడైన, గురుద్రోహి అయిన యూదా ఇస్కారియోతు యొక్క స్థలమును భర్తీ చేయువాడు ఎవరు, ఆ అర్హుడు ఎవరు, ఆ యోగ్యుడు ఎవడు, ఆ పుణ్యుడు ఎవడు అని అపోస్తుల బృందము ప్రార్థనా సహాయమున ఆత్మదేవుని యొక్క ప్రేరణతో, ప్రభువా ఇది నీ చిత్తమైనలా ఆ తప్పిపోయిన వాని పదవిని భర్తీ చేయవా అని చీట్లు వేసి ప్రార్థించి ఆత్మ ప్రేరణతో సాధారణ వ్యక్తి అయిన, విశ్వాసి అయిన, భక్తిపరుడైన మతయాసుని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎన్నుకొని ఆ 12 మంది యొక్క అపోస్తుల బృందములో ఒకనిగా చేర్చను. అర్హుడు, యోగ్యుడు, పవిత్రుడు, భక్తుడైన ఆ మతయాసు గారి యొక్క ఉత్సవం జరుపుకుంటున్న మనం ఆయన వలె విశ్వాసపూరితులమై, ఆయన వలె పవిత్ర జీవితం జీవించి ఆ ప్రభు శుభ సందేశమును విశ్వసించి జీవించే ఈ క్రైస్తవ జీవన పయనంలో కొన్నిసార్లు తప్పిపోయిన వాడైనా, అనర్హుడైన, గురుద్రోహి అయినా యూదా ఇస్కారియోతు వలె మనము కూడా తొట్టిల్లు పడుతూ ఉంటాము. మనందరిలో యూదా ఇస్కారియోతు అన్న ఒక వ్యక్తి దాగి ఉండవచ్చు. మన ద్రోహములు, మన పాపములు, మన అపరాధములను ఆ ప్రభు ముందు ఒప్పుకుంటూ, ప్రభువా మతయాసు వల్ల నేను జీవించుటకు సాధారణ వ్యక్తిగా, గొప్ప విశ్వాసిగా, దైవభక్తునిగా జీవించుటకు కావలసిన భాగ్యమును దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ఈనాటి దివ బలి పూజలో మనం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్న విధముగా పరమపదించిన మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లు వారును ఈ భూలోక యాత్రలో మతయాసు వలె విశ్వాసము కలిగి దైవభక్తులై జీవించి ఉండవచ్చు. మానవ బలహీనత వలన, అపరాధం వలన దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి ఉండడలా ఆ ప్రభు అయిన దేవుడు కరుణామయి వారి యొక్క తప్పులను మన్నించి నిత్యరాజ్య ద్వారములను తెరవమని ప్రత్యేక విధముగా వారి కోసం ప్రార్థించుదాము. అందరము కొద్దిసేపు కన్ను మూసుకొని ఆ ప్రభువుని ధ్యానించుకుంటూ, ఆ ప్రభు స్వార్థను ధ్యానించుకుంటూ మన పాపములు మన్నించి మరొకసారి మనల్ని పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుని వరములతో నింపమని ప్రార్థించుదాము. పాపక్షమాపణ కోసము చేతులు జోడించి కన్ను మూసుకొని హృదయ పరివర్తనతో ఆ ప్రభుని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా, ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా.
ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వ సృష్టికర్తయగువో సర్వేశ్వర, పునీత మతయాస్సును మీ అపోస్తులతో ఏకము చేయ చిత్తగించితిరి. ఆయన ప్రార్థనా సహాయమున మీ ప్రేమను పొందితిమని ఆనందించుచు మేము శాశ్వత సౌభాగ్యమును చేరుకొనున్నట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము వచనములు 15 నుండి 17 వరకు మరియు 20 నుండి 26 వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము వచనములు 15 నుండి 17 వరకు మరియు 20 నుండి 26 వరకు. ఆ దినములలో పేతురు సహోదరుల మధ్య లేచి నిలబడి ఇట్లా నేను అచట రమారమి 120 మంది సహోదరులు సమావేశమైరి. సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గూర్చి పవిత్రాత్మ పూర్వము దావీదు నోట పలికిన పరిశుద్ధ గ్రంథ వచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలయనా అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడును నివసింపకుండునుగాక, వేరొకడు అతని ఉద్యోగమును తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువగు యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండినవాడై ఉండవలెను అనెను. కావున వారు యూస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇరువురిని ముందు నిలువబెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పౌలు పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తీయ ఎన్నిక అయ్యెను. కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 9 నుండి 17 వరకు. 15వ అధ్యాయము వచనములు 9 నుండి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలనని, మీ ఆనందము పరిపూర్ణము కావలనని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమాని ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విషదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధ్యానించుకుంటున్న విధముగా దేవుని రక్షణ ప్రణాళిక మొదటగా ప్రవక్తలతోనూ పుణ్యస్త్రీ పురుషులతోనూ న్యాయమూర్తులతోనూ చివరికి తన ఏకైక కుమారుడు క్రీస్తు భగవంతుని ఈ లోకానికి పంపించి ఆ రక్షణ ప్రణాళికను ఎరుకపరుస్తూ అది కొనసాగింపబడాలి. క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే నేను తండ్రి దేవుని చిత్తము నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను, అదే నా ఆహారం అన్నాడు. ఆ దేవుని చిత్తము నేను పదే పదే చెబుతూ ఉంటాను. పునీత పౌలు తాను రాసిన మొదటి లేఖ, తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనంలో సర్వమానవాళి రక్షింపబడాలి అన్నదే దేవుని చిత్తము, దేవుని కోరిక. కావున రక్షింపబడాలి అన్న ఈ దైవ ప్రణాళికలో క్రీస్తు ప్రభువు తన వంతు పాత్రను పోషించి ఆ రక్షణ ప్రణాళికలో అందరినీ భాగస్థులను చేస్తూ యూదులతో ఆరంభించబడి ఎన్నుకొనబడిన జాతి, అభిషేకింపబడిన జాతి, ప్రత్యేకమైన ప్రజలు కావున వారితో ఆరంభించబడినది. కావున ఆ ప్రభువు ఆ యూద జాతి నుండి సామాన్యులు, అతి సాధారణ ప్రజలు, జాలరులైన ఆ అపోస్తులను ఎన్నుకొని వారిని అభిషేకించి ఉన్నాడు. ఈ యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థులను చేస్తూ
వారు కూడాను ఈ రక్షణ ప్రణాళికలో భాగస్థులై ఇతరులకు ప్రకటించుటకు, విశ్వసించి ప్రకటించుటకు, ప్రకటించిన దాన్ని విశ్వసించి జీవించిన వారు రక్షింపబడుదురని ఆ ప్రజలందరినీ కూడాను, యూదేతర ప్రజలందరినీ కూడాను, సర్వమానవాళ్ళని ఆహ్వానించుటకు ఆ యొక్క 12 మంది అపోస్తులను ఎన్నుకొని అభిషేకించి పంపించాడు క్రీస్తు భగవంతుడు. తన మరణము తరువాత చెల్లా చెదరైపోయిన అపోస్తులపై మరొకసారి ప్రభువు తన ఆరంభించిన యొక్క తండ్రి దేవుని పరిచర్య ప్రణాళిక కొనసాగించబడాలి కాబట్టి, సర్వమానవాళ్ళు ఇంకా రక్షణ పొందాలి కాబట్టి, తన మరణం ద్వారా పొందినప్పటికీ దాన్ని విశ్వసించాలి, ప్రతి మనిషి గుర్తెరగాలని క్రీస్తు ప్రభువు ఆత్మదేవుని యొక్క వరమును అపోస్తులకి ఒసగి తప్పిపోయిన ఒక్కని స్థానమును కూడాను భర్తీ చేయుటకు ఈనాడు మనం ఉత్సవం జరుపుకుంటున్నాం. మతయాసను ఆత్మ సర్వేశ్వరుడు ప్రేరణతో ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడో కూడాను ఈనాటి పేతురు మాటల్లోనే మనకి విదితమవుతూ ఉన్నది. ఎందుకు ఎన్నుకున్నాడు? ఒకడు వెళ్ళిపోయాడు కదా, 11 మందితో తన ప్రణాళికను కొనసాగించవచ్చు కదా, మరి 12వ వాడిని ఎందుకు ఎన్నుకోవాలి? వాని దారి వాడు చూసుకున్నాడు, తప్పిపోయిన వాడు తప్పిపోయినట్లే కదా అని అనుకోవచ్చు. కానీ క్రీస్తు భగవంతుడు 12 మంది అపోస్తులు ఒకడు తప్పిపోయినప్పటికీ ఒకడిని భర్తీ చేయుటకు మరొకడిని, విశ్వాసం కలిగిన వాడిని, దైవభక్తి కలిగిన వాడిని, పుణ్య జీవిని, పవిత్రతను కలిగిన వాడిని, సాధారణ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే పేతురు చెప్తున్న విధముగా, మొదటగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమునకు సాక్షిగా ఉండుటకు. అనగా క్రీస్తు ప్రభువుని చంపిన యూదులు, ఓ యూదులారా, ప్రభు మరణించలేదు మీరు అనుకున్న విధముగా, 3వ దినమున పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని జయించాడు, మాకు దర్శన భాగ్యమును దయచేసి ఉన్నాడు, మాకు కనిపించాడు, మాతో వాసం చేసి ఉన్నాడు, మేము ఆయన స్పృశించితిమి, ఆయన్ను తాకి అనుభవించితిమి అని ఆ పునరుత్థాన క్రీస్తు భగవంతుని సాక్షిగా ఉండుటకు 12వ వాడిని ఎన్నుకున్నారు. ఇక రెండవదిగా ప్రభు అంటున్న విధముగా క్రీస్తు ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక పరిచర్య సువార్తను ప్రకటించుటకు ప్రభు ఆ అపోస్తుని మత్తయిను ఎన్నుకున్నాడు. ఈనాటి సువార్తలు కూడాను ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడో కారణములు చెబుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను, దాసులని కాదు. మీరు ఇక దాసులు కాదు, మీరు పాపమునకు దాసులు, బానిసలు కాదు. మీరు ఫలానా వ్యక్తికో, ఫలానా పాపమునకో, ఫలానా వ్యసనానికో బానిసలు కాదు. మీరు నా స్నేహితులు, నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు, నన్ను అనుభవించిన వాళ్ళు, నన్ను కనులార చూసిన వాళ్ళు, చెవులార విన్నవాళ్ళు, చేతులార స్పృశించిన మిమ్మల్ని ప్రాణ స్నేహితులని పిలుస్తాను. ఎందుకనగా స్నేహితుడు మాత్రమే తెలుసుకుంటాడు పర స్నేహితుడు ఏం చేస్తున్నాడు అని. దాసుడు యజమానుడు ఏం చేస్తున్నాడు గుర్తెరగడు. కాబట్టి మీకు అన్ని విషయములు బోధించి తిని తండ్రి చెంత నుండి నేను అనుభవించిన, చూసిన, విన్న ప్రతిదీ కూడా ఎరుక పరిచితిని, కావున మీరు నా స్నేహితులు అని ప్రభు అంటున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆ ప్రభుకి స్నేహితునిగా ఉండుటకు ఎన్నుకున్నాడు. ఇక మీరు నా స్నేహితులైతే మీరు ఏమి చేయగలరు, ఏమి చేయాలో కూడాను ప్రభు వ్యక్తపరుస్తున్నాడు. మీరు నా స్నేహితులైన ఎడల నా ప్రేమాజ్ఞను పాటించండి. అనగా నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించి ఉన్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. ప్రేమాజ్ఞను మీరు పాటిస్తూ ఇతరులకు బోధించండి. ద్వేషముతో కాదు మనిషిని జయించవలసినది, ప్రేమతో జయించాలని ప్రభు క్రీస్తు ఈ యొక్క ప్రేమాజ్ఞను మనకి ఆ యొక్క అపోస్తలుడు ప్రేమాజ్ఞ ప్రకటించుటకు ఎన్నుకున్నాడు. ఇక 5వదిగా చూసుకుంటే ప్రభువు స్నేహితునిగా ఉండుటకు, ప్రేమాజ్ఞను ప్రకటించుటకు, ఇక 5వదిగా ఫలించుటకు ఎన్నుకున్నాడు. ఏ విధంగా ఫలించాలి, ఏ విధంగా మనము ఫలించాలి, ఆ ఫలితము ఫలభరితము కావాలి, ఆ ఫలితం నిలిచి ఉండాలో ప్రభు సూచిస్తున్నాడు. ఆ ప్రేమాజ్ఞను పాటించినప్పుడు, ఆత్మదేవుని యొక్క ప్రేరణతో సువార్తను ప్రకటించినప్పుడు అన్యులు సహితము కూడా విశ్వాసము పుచ్చుకొని దైవభక్తులు అవుతారు, వారి ఆత్మలు కూడా రక్షింపబడతాయి. అది గొప్ప ఫలితము, అది గొప్ప విజయము.
పాపులు సైతము మనసు మార్చుకొని హృదయ పరివర్తనం చెంది దైవ బిడ్డలుగా మారడం, అదే ఫలితం. అంటే మీరు ప్రేమ, దయ, కనికరము, క్షమ, త్యాగము అన్న ఈ సువార్త విలువలను బోధిస్తారు. అవి మీలో నిలయమై ఉంటాయి, నెలకొని ఉంటాయి. కావున ఆ ఫలితములను మీకు మాత్రమే కాకుండా పరులకు కూడా పంచుటకు, పరులలో కూడాను ఈ ఫలితములే ఫలించుటకు, నిలిచి ఉండుటకు సువార్త పరిచర్య కోసం ఎన్నుకున్నాడు ప్రభువు. ఇక అపోస్తల వారసత్వమును పంచుకున్న మనం, జ్ఞానస్థానం ద్వారా వారి ఎంపికలో భాగస్థులమైన మనం, అపోస్తలత్వంలో పాలు పంచుకున్న మనం, ఆ ప్రభు క్రీస్తులో భాగస్థులమైన మనం, మన యొక్క బాధ్యత ఏంటిది? ప్రభు మనల్ని కూడా ఎన్నుకున్నాడు కదా, మరి మనం ఏ విధంగా జీవించాలి? ఎందుకు ఎన్నుకున్నాడో ప్రభు చెప్పిన విధంగానే ఆ ప్రభు పునరుత్థానమునకు సాక్షులుగా జీవిస్తున్నామా? ఆ ప్రభు చెంతనే ఉండుటకు జీవిస్తూ ఉన్నామా? ఆ ప్రభు స్నేహితుని వలె జీవిస్తూ ఉన్నామా? నిజముగా మన జీవన విధానము నేను ప్రభు క్రీస్తు యొక్క స్నేహితుడని చెప్పుకోదగిన విధముగా ఉన్నదా? నిజముగా మనము ఆ ప్రభు ప్రేమాజ్ఞను పాటించుటకు ప్రకటిస్తూ ఉన్నామా? ప్రకటిస్తూ ఉన్నామా? నిజంగా మనము ఫలిస్తూ ఉన్నామా? లేక మోడు బారిన వృక్షం వలె ఎదుగుతూ ఉన్నామా? ఫలములు లేక ప్రేమ, దయ, కనికరము, క్షమాగుణము, త్యాగబుద్ధి అన్న సువార్త విలువలు లేని మోడు బారిన వృక్షం వలె జీవిస్తూ ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాడు మనం ప్రార్థిస్తున్న విధముగా మన సహోదరి సహోదరులు కూడాను జ్ఞానస్థానం ద్వారా విశ్వాసము పుచ్చుకొని ఆ అపోస్తలత్వంలో భాగస్థులైన వారు, ఈ సువార్త పరిచర్యలో పాలు పంచుకున్న వాళ్ళు, ఆ సువార్తని వారి జీవన యాత్రలు ఈ లోకంలో ప్రకటించిన వాళ్ళై కొన్నిసార్లు ఆ ఫలితము ఫలభరితము కాకపోవచ్చు, ఆ ఫలములు నిలిచి ఉండకపోవచ్చు. అటువంటి ఆ సందర్భంలో మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించుదాము. ప్రభువా, ఆ ఆత్మలను రక్షించండి, ఆ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఏమైనా ఆటంకంలో ఉన్నట్లా, ఏమైనా అసంపూర్ణత, అవరోధములు ఉన్నట్లా ప్రభువా, నీ యొక్క కనికరముతో, నీ యొక్క అభ్యంగనముతో వారిని శుద్ధీకరించి ఆత్మరక్షణను దయచేయమని, ఆత్మలకు కావాల్సిన నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ఎన్నుకునబడిన మన ప్రజలు, దైవ బిడ్డలు, మన విశ్వాసులు ప్రభునందు విశ్రమిస్తూ ఉన్నారు. కావున ఆ గొప్ప నమ్మకముతో అందరము మోకరించి మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేక విధముగా పునీతుల సాంగత్యముతో కలిసి ప్రార్థించుదాము. మరి ముఖ్యముగా అపోస్తలులు ఒసగిన విశ్వాసమును కలిగి ప్రార్థించుదాము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక దేవా పితయగు తండ్రి, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల మీద కొరకు, దయగా ఉండండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతి దూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తలులారా సువార్తీకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి.
సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ దీర్ఘదర్శులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార భయాందోళనల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన అనేక అవమానముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర రక్తముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన ముండ్ల కిరీటము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పునందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మరియ మగ్దలను మన్నించి దొంగవాని ప్రార్థనను ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సకల పాపముల నుండి మా సహోదరి సహోదరులను, మా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను, ధర్మదాతలను రక్షించుమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. దిక్కులేని ఆత్మలపై దయ చూపి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఇంకా ఉత్తరించు స్థలంలో మ్రగుచున్న ఆత్మలపై దయ చూపి వారి పాపములు మన్నించి నిత్య విశ్రాంతిని దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. శుద్ధీకరింపబడిన ఆత్మలు పునీతులు ఆ దూతల అతిదూతల సాంగత్యములో జీవించున్నట్లు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సుతుడైన సర్వేశ్వర, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములు పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములు పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువా. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువా. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య విశ్రాంతిని వారికి దయచేయండి ప్రభువా. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము నీ యందు వారు విశ్రమించుదురుగాక. ఆమేన్. పునరుత్థానమునకు జీవమునకు కర్త అయిన ప్రభువా, అపోస్తుల ద్వారా నీ దివ్యకుమారుడు ప్రకటించిన రక్షణ ప్రణాళికను, రక్షణ భాగ్యమును, మానవ రక్షణ ప్రణాళికను కొనసాగించి ప్రభువా, తప్పిపోయిన గురుద్రోహి అయిన యూదా ఇస్కారియేతు స్థానములో మతయాసును ఎన్నుకొని అదే అపోస్తుల బృందముతో ప్రపంచ నలుమూలల ప్రభువా నీ దైవ కుమారుడు ఆజ్ఞాపించిన విధముగా
ప్రపంచ నలుమూలలో వెళ్ళి ఈ యొక్క శుభవార్తను ప్రకటించండి అన్నాడు ప్రభువా. సర్వ మానవాళి కూడాను అన్యులు సహితము ఈ యొక్క సువార్తను విశ్వసించి క్రీస్తు ప్రభువునందు భాగస్థులయ్యారు ప్రభువా. అదేవిధముగా జ్ఞానస్నానం ద్వారా ప్రభువా క్రీస్తు ప్రభు శరీరం నందు భాగస్థులైన మా సహోదరి సహోదరులు నీ కుమారుని యందు విశ్రమిస్తున్న ఆ యొక్క విశ్వాసులందరినీ కూడాను నీ నిత్యరాజ్యంలోనికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. భూలోక యాత్రను కొనసాగిస్తున్న మేము ప్రభువా మా వంతు సహాయముగా వారికి తోడ్పడుతూ మా ప్రార్థనలతోనూ పూజ బలి సమర్పణలోనూ అనేక ఆధ్యాత్మిక క్రియల రూపంలో మా సహోదరి సహోదరులు నీ దరి చేరుటకు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటకు తోడ్పడుతూ ఉన్నాము ప్రభువా. మాకు కావలసిన శక్తిని దయచేసి ఉత్తరించు స్థలములో ఉన్న ప్రతి ఆత్మ, మరి ముఖ్యముగా ఈనాడు మేము స్మరిస్తూ ఉన్న మా సహోదరి సహోదరుల ఆత్మలపై దయచూపి కనికరించి వారిని నీ నిత్యరాజ్యంలోకి చేర్చుకోమని, నీ నిత్య వెలుగును వారిపై ప్రకాశింప చేయమని మా నాథుడు పునరుత్థానము జీవమైన క్రీస్తు భగవంతుని పేరిట అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కొను మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి ప్రేమ కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్ని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితేని సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సర్వ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయగల ఓ సర్వేశ్వర, పునీత మతయాసు వారి ఉత్సవ సందర్భమున మేము భక్తి శ్రద్ధలతో అర్పించు ఈ అర్పణములను కనికరముతో స్వీకరించుడు. వీని ద్వారా మమ్ము మీ కృపయందు స్థిరపరచండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలినవారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. కాపరి మీ మందను మీరు ఎన్నడూ చేయి విడువరు. దానిని సంరక్షింప మీ దివ్య కుమారుని ప్రతినిధులైన అపోస్తులను నియమించితిరి. వారు దానిని నిరతము కాపాడి వర్ధిల్ల చేయుదురుగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన ఈనాడు మనం స్మరిస్తూ ఉన్న మన సహోదరి సహోదరుల ఆత్మలు, మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత మత్తయాసు గారితోను, పునీత అపోస్తులతోను,
పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింపుడు. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరమును స్వీకరించి నాకు తీర్పును కమ్మును, ఆత్మకు ఔషధమును రక్షణమును రా. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలి రండి, కదలి రండి, దైవ జనమా కరగరండి. తరలి రండి, కదలి రండి, దైవ జనమా కరగరండి. జీవమొసగే ఈ ప్రేమ శుభవిందుకు, యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము.
యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మధురాహారము. ప్రార్థించుదము. సకల వరదాత యెహోవా సర్వేశ్వర, మీ కుటుంబమును నిరతము దివ్యవరములతో నింప కరుణించుడు. పునీత మతయాసు గారి ప్రార్థన సహాయమున మీ పునీతులతో సహా మమ్ము మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.